గుడ్ మార్నింగ్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు గుడ్ మార్నింగ్. రఘునందన్ గారు ఫోన్ లైన్ ఏదో ప్రాబ్లం. కళ్యాణ్ అంటే మాట్లాడుతున్నారు రఘునందన్ గారు. వినబడుతుందా? వినబడుతుంది కళ్యాణ్ గారు, చెప్పండి. హలో, మీది క్లియర్ గా ఉంది కళ్యాణ్ గారు. రఘునందన్ గారు చెప్పండి, ఈ కేసులో ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ఎందుకంటే లిక్కర్ కేసు వ్యవహారంలో కూడా మనం చాలాసార్లు మాట్లాడాం. కవిత అరెస్ట్ కంటే చాలా ముందు నుంచే ఆ కేసు పూర్వాపరాలు చూస్తూ వచ్చారు. ఒక అడ్వకేట్గా మీరు చెప్తూ వచ్చారు కవిత అరెస్ట్ ఖాయమని. ఇప్పుడు ఈ రోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేసింది. నాట్ టు అరెస్ట్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేదు. కేటీఆర్ ఈ వ్యవహారంలో, ఫార్ములా ఈ కార్ వ్యవహారంలో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందా? కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతారా? కేటీఆర్కు సుప్రీంకోర్టులో ఏమైనా వెసులుబాటు వచ్చే అవకాశం ఉందా? మీరు అడ్వకేట్గా చెప్పండి, ఏమనిపిస్తుంది మీకు? అడ్వకేట్ అయినా బీజేపీ ఎంపీ అయినా ఒకటే అన్న, సమస్యకు పరిష్కారం ఒకటే. హైకోర్టు క్వాష్ పిటిషన్ ని కొట్టివేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కి సహకరించమని ఆల్రెడీ గతంలో ఇచ్చిన ఉత్తర్వులనే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని మనం మీడియా ద్వారా చూసినాం. కాబట్టి కేటీఆర్ గారి ముందున్న మార్గాలు రెండు. ఒకటి, ఇప్పుడు ఇచ్చినటువంటి కోర్టు ఉత్తర్వులు ఆయనకు నచ్చకపోతే పై కోర్టుకి అప్పీల్ పోవడం, డివిజన్ బెంచ్ కి లేదా సుప్రీం కోర్టుకి. లేదు, ఇన్వెస్టిగేషన్ కి సహకరించాలి. ఇన్వెస్టిగేటింగ్ అధికారులు ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఏం చేస్తారనే చూడాలి. ఈ కేసు మొదటి నుంచి కూడా కేటీఆర్ గారు రోజుకో మాట మాట్లాడుతూ వస్తా ఉన్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఒకసారి అవును ఇచ్చిన అంటాడు, ఒకసారి మంత్రికి ఇచ్చిన అంటాడు, అలా అవినీతి లేదు అంటాడు. ఇవన్నీ తేల్చాల్సినవి కేటీఆర్ టీవీ ఛానల్లో కాదు, ఇవన్నీ తేల్చాల్సిన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ దగ్గరికి పోవడంలో ఆయనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏముంది? అడ్వకేట్ ని రానివ్వలేదు. అరే మీరు ఒక ఎమ్మెల్యే, మీరు చదువుకున్న వ్యక్తి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఏసీబీ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మీకున్న ఇబ్బంది ఏముంది? ఎందుకు అనుమానపడుతున్నారు? ఎక్కడో ఏదో జరిగింది, జరగకపోతే నిప్పులైందే పొగరాదు అన్నట్టు ఏదో జరగనప్పుడు ఎందుకు భయపడుతున్నారు కేటీఆర్ గారు? ఏదో పట్నం నరేందర్ రెడ్డి గారి కేసులో వేరే స్టేట్మెంట్ రాసుకున్నారు, నా దాంట్లో కూడా వేరే రాసుకుంటారు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలని, ఎంపీలని, లేకపోతే ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా ఇట్లా చేసిర్రా? పోలీసు వాళ్ళతో చెప్పి ఏది పడితే అది రాపిచ్చేసిండ్రా? అందుకని ఏదైనా మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడితే బాగుంటుంది. చేసిన తప్పుకి ట్రయల్ ఎదుర్కోవాలి, కేసు ఎదుర్కోవాలి, ఇన్వెస్టిగేషన్ ఎదుర్కోవాలి. తప్పు చేయకపోతే మీకే పోలీసు వాళ్ళే క్లీన్ చిట్ ఇస్తారు. మీరే చెప్తారు కదా, తెలంగాణ పోలీసు వాళ్ళు గొప్ప పోలీసు వాళ్ళు, తెలంగాణ పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళు అని చెప్తారు కదా. పోయిరండి వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వాళ్ళని యూజ్ చేసుకుంటుందని ఆరోపిస్తున్నారంటే మీరు కూడా యూజ్ చేసుకునే కదా. అప్పుడు